నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈవీఎంల ధ్వంసం కేసులో పోలీసులకు చిక్కని పిన్నెల్లి. 8 బృందాలు గాలిస్తున్నట్లు సీఈఓ వెల్లడి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఎమ్మెల్యే పిటిషన్. తెలుగుదేశం తలపెట్టిన చలో మార్చర్లను అడ్డుకున్న పోలీసులు. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున ఎవరికీ అనుమతి లేదన్న ముఖేష్ కుమార్ మీనా. ఏపీలో ఓట్ల లెక్కింపుపై కలెక్టర్లతో సీఈఓ సమీక్ష. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత. ఎప్పటికప్పుడు ఫలితాలు వెల్లడించాలని ఆదేశాలు. పార్వతీ బ్యారేజీని సందర్శించిన సిడబ్ల్యూసీ పీఆర్సీ నిపుణులు. దిగువన 61వ గేట్ వద్ద కుంగిన గార్డర్ల పరిశీలన. వచ్చే వారం సీఎం మేడిగడ్డ పర్యటన. ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్న విపక్షాలు. గతంతో పోలిస్తే వేగంగా సాగుతున్నాయన్న సర్కార్. బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు నటి సహా 86 మందికి డ్రగ్స్ పాజిటివ్. అందరికీ నోటీసులు ఇస్తామని ప్రకటించిన కర్ణాటక పోలీసులు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత. ఎదురు కాల్పుల్లో 7 నక్సల్స్ మృతి. భారీగా ఆయుధాలు స్వాధీనం. కేంద్రానికి 2.1 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లిస్తామన్న ఆర్బీఐ ప్రకటనతో స్టాక్ మార్కెట్లలో జోష్. ఒక్కరోజే 1197 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్. పల్నాడు జిల్లా మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి జాడపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు బయటకు రాగానే సొంత ఊరు నుంచి పరారైన పిన్నెల్లి కోసం నిన్న ఏపీ పోలీసులు 8 బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. హైదరాబాద్ పరిసర ప్రాంతమైన సంగారెడ్డి సమీపంలో పిన్నెల్లి కారు గుర్తించిన పోలీసులు ఆయన డ్రైవర్, గన్మెన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు బృందాలు ఆయన కోసం గాలింపు కొనసాగిస్తుండగానే లొంగిపోతారు అనే సమాచారంతో నర్సరావుపేట కోర్టు ఆవరణలో బలగాలను మోహరించారు. మరోవైపు పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి అదనపు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై సరైన సమాచారం ఇవ్వనందుకు అక్కడి పీఓ, ఏపీఓల సస్పెన్షన్కు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. మార్చర్లలో నెలకొన్న ఉద్రిక్తతల్ని దృష్టిలో పెట్టుకుంటే పరామర్శలు సరికాదని రాజకీయ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈవీఎం ధ్వంసం దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్లలేదని స్పష్టం చేసిన సీఈఓ దర్యాప్తు సమయంలో ఎక్కడో ఎవరి చేతి నుంచో బయటకు వచ్చినట్టు తెలిపారు. పిన్నెల్లిని అరెస్ట్ చేయడంలో జరుగుతున్న జాప్యంపై ఈసీ సీరియస్ గా ఉందని, త్వరలోనే అరెస్ట్ చేసి తీరుతామన్నారు. ఈ నెల 25 నుంచి స్ట్రాంగ్ రూమ్ల పరిశీలనకు ఏపీలో పర్యటిస్తామని తెలిపారు. ఇదే సమయంలో పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ప్రస్తుతం పిన్నెల్లి తరపు న్యాయవాది ఆయన తరపున వాదనలు వినిపిస్తున్నారు. మార్చర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుల్ని పరామర్శించేందుకు తెలుగుదేశం చలో మార్చర్లకు పిలుపునివ్వగా గుంటూరులో పోలీసులు పలువురు తెలుగుదేశం నాయకుల్ని గృహ నిర్బంధం చేశారు. గుంటూరులో నక్కా ఆనంద్ బాబు నివాసం నుంచి దేవినేని ఉమా, వర్ల రామయ్య, బొండా ఉమా మహేశ్వరరావు పలువురు నేతలు మార్చర్ల వెళ్లేందుకు యత్నించారు. పల్నాడు జిల్లా గురజాలలో 6, దాచేపల్లిలో 3 పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు గురజాల మండల పరిధిలో 8 మంది తెలుగుదేశం నేతలకు నోటీసులు జారీ చేశారు. చలో మార్చర్లను పోలీసులు అడ్డుకోవటాన్ని తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఖండించారు. మార్చర్ల హింసను సీఎం జగన్ ఆధ్వర్యంలో నడిచే మీడియా వెనకేసుకు రావటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సీఈఓ స్పందించారు. కేసుకు ఆదేశాలు ఇచ్చారు. 10 సెక్షన్లతో కేసు పెట్టామని సీఈఓ తెలియజేస్తే మంత్రి అంబటి రాంబాబు ఇదంతా కూడా తప్పంటున్నాడు. ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఒక సీఈఓ చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియ అయినా సక్రమంగా జరిపిస్తారా? ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు కాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోవటానికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి ప్రభుత్వ పెద్దలు, కొందరు పోలీస్ అధికారులు సహకరించారని మార్చర్ల తెలుగుదేశం ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. గంటలో మార్చర్ల వస్తానని సవాల్ విసిరిన పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారో చెప్పాలన్నారు. వైకాపా దాడుల్లో గాయపడిన తెలుగుదేశం కార్యకర్తల్ని పరామర్శించేందుకు చలో మార్చర్ల కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవటాన్ని ఆయన తప్పుపట్టారు. అతి త్వరలోనే మార్చర్ల వెళ్లి బాధితుల్ని కలిసి వారికి అండగా ఉంటారని బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు.
ఇప్పుడు మేము దాడులకు పోతామంటలేదు, వాళ్ళ ప్రదర్శనకు పోతామంటలేదు. మా బాధ్యత రాజకీయ పార్టీగా అభ్యర్థిగా మా బాధ్యతలు మేము నిర్వహించాలని చెప్పేసి మేము బయలుదేరితే దానికి ఎక్కడికక్కడ మరి నిర్బంధాలు విధిస్తూ మా నాయకులందరినీ కూడా ఇంటి దగ్గరే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఆపగలరేమో కానీ ఇక 10 రోజులకైనా ప్రతి ఊరు ప్రతి కుటుంబాన్ని మేము సందర్శించి వాళ్ళకి జరిగిన నష్టాన్ని కష్టాలని అన్నీ తెలుసుకొని ఏం చేయాలి, వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పించాలనేది ఖచ్చితంగా చేసి తీరుతామని. మాచర్లలో పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితులు ఒక్కొక్కరుగా నోరు విప్పి పోలింగ్ రోజు జరిగిన దౌర్జన్యాలను బయటపెడుతున్నారు. ఇప్పటికే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన సహా ఆ దుశ్చర్యను ప్రశ్నించిన మహిళకు వేలు చూపెడుతూ భయపెట్టడం, తెలుగుదేశం ఏజెంట్లపై కర్రలతో దాడి చేయడం ఘటనలు వెలుగులోకి రాగా ఇప్పుడు పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పిన్నెల్లి సోదరులు విచక్షణారహితంగా చేసిన హింసాత్మక ఘటనని బాధితులు వెల్లడించారు. మాచర్ల పట్టణంలోని పీడబ్ల్యూపీ కాలనీలో తెలుగుదేశం నేత కేశవరెడ్డి ఇంటిపైకి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి వాహనాల్లో వచ్చి దాడులకు పాల్పడినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనలో వైకాపా నేతల వాహనం మీదకెక్కడంతో భవానీ ప్రసాద్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మా కుర్రాళ్ళకి మేము భోజనం పార్సల్ తీసుకురావడానికి వెళ్ళాము. కేశరెడ్డి బాబాయ్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒక 5 నిమిషాలు బయట కూర్చోమన్నారు. బయటికి రాగానే ఎమ్మెల్యే కార్లు ఒక 5 స్కార్పియోలు 2 టాటా మ్యాజిక్లు వచ్చాయి. వచ్చి కార్లు ఆపి ఒకసారిగా 150 మంది దిగి బీరు సీసాలు రాడ్లు కర్రలతో దాడి చేశారు. ఈ రాళ్ళు తగిలినాయి గాయాలు. ఎటోళ్ళు అటు పారిపోతుంటే నా ఫోన్ కింద పడ్డది. తీసుకునే లోపు కారు మీదకి తెచ్చేసాడు. అవతల పడ్డొచ్చి నడులు మంచి తొక్కించుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు 4 గుద్దింది. అయితే 2 నిన్న దాకా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కొంచెం రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. గోపి అనే అబ్బాయిని తీసుకుని కొట్టారు. ఆ అబ్బాయికి పుర్రెలో ఎముకలు లోపలే పడితే ఆపరేషన్ చేశారు నిన్న. ఏపీలో పోలింగ్ అనంతర హింసపై సిట్ అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు విచారణ చేపట్టారు. నర్సరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో విచారణ జరిపారు. అటు తిరుపతిలో డీఎస్పీ మనోహరాచారి, సీఐ మురళీమోహన్ ఆధ్వర్యంలో ఎస్పీయూ క్యాంపస్లో తెలుగుదేశం నేత పులివర్తి నానిని విచారించారు. మహిళా వర్సిటీ ఆవరణలో పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన నుంచి తెలుసుకున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు మరుసటి రోజు రాళ్ల దాడికి పాల్పడిన వైకాపా తెలుగుదేశం కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇరు పార్టీలకు చెందిన 728 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత 91 మందిని అదుపులోకి తీసుకుని ఉరవకొండ కోర్టు ఆదేశాలతో రిమాండ్కు పంపారు. ఇప్పుడు మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలో తనపై జరిగిన హత్యాయత్న ఘటన కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయకుల్ని ఇరికిస్తున్నారని చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. పద్మావతి మహిళా వర్సిటీలో ఈ నెల 14న జరిగిన ఘటనపై ఎస్పీయూ పోలీస్ స్టేషన్లో పులివర్తి నాని విచారణకు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు డీఎస్పీ రవి మనోహరాచారి పలు అంశాలపై నానిని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలు, వీడియో ఫుటేజీని నాని డీఎస్పీకి అందజేశారు. అనంతరం మాట్లాడిన నాని తనపై దాడి చేసిన వైకాపా కార్యకర్తలను వదిలేసి తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, భాను మిగిలిన ఎవరు మాకు చూడలా. ఎవరనేది మేము చెప్పలా. అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పరిశీలించండి. మొన్న పెట్టిన ప్రొడ్యూస్ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది. ఈ తెర వెనకున్న ముసుగు వీరుడిని బయట తీయండి చెప్పడం జరిగింది. జూన్ 4న చేపట్టే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓట్ల లెక్కింపునకు చేస్తున్న ఏర్పాట్లపై సీఈఓ సమీక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలన్నారు. కౌంటింగ్ సంబంధిత వివరాలను అభ్యర్థులకు, ఏజెంట్లకు తొలుత చెప్పాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంల తరలింపు మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు వేర్వేరు టేబుళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈసీ నిర్వహించే ఎన్కోర్ వెబ్ అప్లికేషన్లో వెంటనే ఫలితాలను అప్లోడ్ చేయాలన్నారు. అనధికార వ్యక్తులు, గుర్తింపు కార్డులు లేని వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించవద్దని సీఈఓ తేల్చి చెప్పారు.
పుణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ సిడబ్ల్యూ పీఆర్సీ నిపుణుల బృందం ఇవాళ పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద పార్వతీ బ్యారేజీని సందర్శించింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనపై నిన్న మేడిగడ్డ బ్యారేజీ వద్ద అణువణువు పరిశీలించిన ఈ బృందం ఇవాళ పార్వతీ బ్యారేజీని పరిశీలించింది. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణుడు జేఎస్ ఎడ్లబట్కర్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణుడు డాక్టర్ ధనుంజయ్ నాయుడు, నాన్ డిస్ట్రిక్టివ్ పరీక్ష నిపుణుడు ప్రకాష్ పాలీలతో కూడిన ఈ బృందం పార్వతీ బ్యారేజ్ దిగువన ఉన్న గేట్ల వద్దకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యారేజ్ దిగువన 61వ గేట్ల వద్ద కుంగిన గార్డర్లను పరిశీలించారు. తర్వాత ఇంజనీరింగ్ అధికారుల్ని అడిగి వివరాలు సేకరించారు. మేడిగడ్డ ఆనకట్టకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈఎన్సీలతో సమావేశమైన ఆయన ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సుల మేరకు పనులు జరగాలని స్పష్టం చేశారు. ఈ భేటీకి ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు హాజరు కాగా మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి తదుపరి కార్యాచరణపై చర్చించారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్న తరుణంలో రక్షణ చర్యలు, పరీక్షలు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వారం మేడిగడ్డ ఆనకట్టను సందర్శిస్తారని తెలిపారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార పాలన చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో భారాస కార్యకర్త బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్యకు నిరసనగా చిన్నంబావి మండల కేంద్రంలో కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, హర్షవర్ధన్ రెడ్డి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మృతదేహాన్ని ర్యాలీగా లక్ష్మీపల్లికి తీసుకువెళ్లారు. శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన కేటీఆర్ వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. శ్రీధర్ రెడ్డి హత్య వెనుక మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. 4 నెలల్లో ఒకే నియోజకవర్గంలో 2 హత్యలు జరిగాయని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసులో మంత్రి జూపల్లి కృష్ణారావు పేరు తీసేయాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కొల్లాపూర్లో హింసాత్మక ఘటనలపై డీజీపీకి ముందే ఫిర్యాదు చేశామని, ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేరు ప్రజాపాలన, కానీ ఈ రకంగా ప్రతీకారంతో మాత్రమే బతుకుతాం. ఈ రకంగా మా కార్యకర్తలను దాడుల ద్వారా, హత్యల ద్వారా వారి గొంతులు నొక్కి ఆ రకంగా నన్ను బలపడతాం అనుకుంటే మాత్రం ఇది ముఖ్యమంత్రి గారి మూర్ఖత్వం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుంది. మా కార్యకర్తలు వాళ్ళు కూడా రగిలిపోతా ఉన్నారు. మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా వారిని నియంత్రించే పరిస్థితి ఉండదు. ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఎన్నడూ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. మరి ఇట్లాంటి సంఘటనలు, ఇట్లాంటి దారుణాలు, ఇట్లాంటి హత్యలు వీటికి ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఎక్కడ జరిగినా ఇట్లాంటి కార్యక్రమం మేము కూడా వేల సంఖ్యలో పోతాం. అవసరమైతే అక్కడి మంత్రులు గాని, అక్కడి నాయకులు గాని వారి ఇండ్లను ముట్టడించడానికి గాని అవసరమైతే ఎంత దూరం అన్నా పోతాం, కార్యకర్తల్ని కాపాడుకుంటామనే మాట కూడా తెలియజేస్తూ ఈ కుటుంబానికి పూర్తి అండగా మేము ఉంటాం. శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి, ఈ గ్రామానికి, లక్ష్మీపల్లి గ్రామానికి కూడా పూర్తి అండగా ఉంటాం. సమాజంలో అసహనం, అసూయ, స్పర్ధలు పెరిగిపోతున్నాయని బుద్ధుని సందేశం దేశానికి ఎంత అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని మహాబుద్ధ విహారను సందర్శించిన ఆయన బుద్ధుని సందేశం సమాజంలోని ప్రతి ఒక్కరికి చేరేందుకు అవసరమైన సాయం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో బౌద్ధ భిక్షులకు తగిన గౌరవం ఉంటుందని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ధ్యాన మందిరం కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. సమాజాన్ని శాంతి మార్గంలో నడిపించేందుకు ఓ పాఠశాలను నిర్వహించాలని మహాబోధి బుద్ధ విహార్ నిర్వాహకులకు రేవంత్ రెడ్డి సూచించారు. ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకు ఇష్టమైన లైను, ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది, చాలా బోధన ఉన్నది. దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకైనా వీలైనంత వరకు నేను పని చేసేటప్పుడు చాలా ధ్యానంగా పనిచేస్తూ ఉంటానంటే ఏదైనా నేను ఆ స్ఫూర్తిని వీరి ద్వారా పొందిన. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయటం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ ఉదయం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను దర్శించుకున్న తర్వాత కొడింబ్యాల మండలం పూడూరు వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆయన రైతులతో మాట్లాడారు. అకాల వర్షాలకు వడ్లు తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ సర్కార్ కనీసం ధాన్యం కొనుగోలు చేయటం లేదని హరీష్ మండిపడ్డారు. అకాల వర్షాలతోని రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది. రాత్రి బాగా వర్షం పడి సంచులన్నీ కూడా తడిచిపోయినాయి. చాలా మంది రైతులకు సంబంధించిన కుప్పల్లో ఇప్పటికే మొలకెత్తి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. తడిసిన ధాన్యాన్ని తీసుకొని పరిస్థితుంది. చాలా మంది రైతులు దాదాపు 100-200 రూపాయలు తక్కువ ధరకు
మధ్య దళారులకు మిల్లర్లకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 100 రోజుల్లో రైతు బంధును 7,500 రూపాయలకు పెంచుతామన్నారు, మోసం చేసిండ్రు. వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. మీరు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. కనీసం పండిన వడ్లను కొంటున్నారా అంటే వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతలేదు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని 45 రోజులుగా రైతులు ఎదురు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వానికి రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయడం చేత కాకపోతే గద్దె దిగిపోవాలని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో రైతులకు సంబంధించినటువంటి అనేక రకాలుగా నరకం అనుభవిస్తూ ఉన్నారు. ఈ యొక్క పండించినటువంటి వరి ధాన్యం తీసుకొచ్చినా కూడా 45 రోజుల నుంచి రైతులను పలకరించే పరిస్థితి లేదు. రైతులకు సంబంధించినటువంటి న్యాయం జరిగే పరిస్థితి లేదు. వర్షం వస్తే ధాన్యం ఏమైపోతుంది, అది కొట్టుకుపోతుందా, మొలకలు వెళ్తుందా, ఏ రకంగా కూడా ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి అజమాయిషి కానీ పర్యవేక్షణ కానీ రైతులను ఆదుకునేటువంటి చర్యలు కానీ ప్రభుత్వం చేయడం లేదు. యాసంగి ధాన్యం కొనుగోలు వేగంగా సాగుతున్నాయని తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. ధాన్యం సేకరణపై సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న దుష్ప్రచారాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు కూడా మంచి చెడు తెలుసుకుని విమర్శలు చేయాలని కోరారు. తెలంగాణలో ఈసారి పారదర్శకంగా వేగంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ తమపై విమర్శలు వస్తున్నాయని అన్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యం సేకరణలో ఎక్కడైనా తప్పు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని చౌహాన్ భరోసా ఇచ్చారు. ఫార్మర్స్ కి పేమెంట్ లో, రైతులకి పేమెంట్ లో ఏ మాత్రం డిలే అవ్వకూడదు. సో లాస్ట్ ఇయర్ కి ఈసారికి కంపారిజన్ చూసుకోండి. 23-24 ఈసారి కరెంట్ ఇప్పటి వరకు పేడీ, దెన్ అవుట్ ఆఫ్ టోటల్ పేడీ 83% ఆల్రెడీ పేమెంట్ చేసాం. ఏది ఉన్న ఫ్యాక్ట్ అండ్ ఫిగర్ తో మాట్లాడితే అర్థమవుతుంది. గాలిలో మాట్లాడితే మనం ఏం చెప్పలేము. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న విజయవాడలో నిర్వహించిన రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం ఇప్పుడు ఘాటుగా స్పందించింది. ఏపీ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ డీజీపీకి లేఖ పంపింది. ర్యాలీ ప్రారంభానికి 45 నిమిషాల ముందు మొదలైన తర్వాత చివర్లో డ్రోన్స్ ఎగరవేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్ షోకు ముందు డ్రోన్లను గుర్తించిన ఎస్పీజీ ఒక డ్రోన్ కదలికని జామర్ల ద్వారా నిలిపివేసిందని తెలిపింది. ఆ విషయాన్ని వెంటనే ఏపీ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా వాళ్లు పట్టించుకోలేదని కేంద్ర ప్రభుత్వం డీజీపీకి రాసిన లేఖలో ఆక్షేపించింది. ఎస్పీజీ ఇచ్చిన సమాచారం మేరకు భద్రతా వైఫల్యానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో స్పష్టం చేసింది. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే వైకాపా ప్రభుత్వం 8 నెలలుగా బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆరోపించింది. అనేక ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కోసం పనులు చేస్తే జగన్ సర్కార్ చివరి నిమిషంలో నిబంధనలు మార్చేసి 800 కోట్ల బిల్లులు నిలిపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో అత్యవసరంగా సమావేశమైన అసోసియేషన్ సభ్యులు జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలని తెలిపారు. జగన్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వనందున కేంద్రం కూడా నిధులు నిలిపేసిందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే బిల్లులు విడుదల చేయాలని, లేకుంటే ఆందోళనకు దిగుతామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. జలజీవన్ మిషన్ కింద 15,300 కోట్లతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వర్కులు శాంక్షన్ చేసి 10,200 కోట్లు టెండర్లు కంప్లీట్ అయ్యి 4,200 కోట్ల వర్కులు కంప్లీట్ అయిపోయి 3,000 కోట్ల వరకే పేమెంట్ అయ్యి జనవరి 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు 750 కోట్లు పేమెంట్ పెండింగ్ ఉంది. వర్కులు కంప్లీట్ అయ్యి బిల్లులు రికార్డ్ చేయాల్సింది ఒక 250 కోట్లు ఉంది. ఎవరో కొంతమందికి సెలెక్టెడ్ కాంట్రాక్టర్లు బిల్స్ ఇచ్చుకోవాలని వచ్చిన 250 కోట్లు చిన్న కాంట్రాక్టర్లు అందరూ బిల్స్ రిటర్న్ చేశారు. ఈ 3 సంవత్సరాల్లో ఉన్న నిబంధనలు మార్చివేసి ఇష్టం వచ్చినట్టు నిబంధనలు, కొత్త నిబంధనలు పెట్టారు. దానివల్ల పనులు ఆపేసి గందరగోళ పరిస్థితులు వచ్చినాయి. అప్లోడ్ చేసిన బిల్లులు పెద్దలు ఎప్పుడు కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టారు. ఫస్ట్ బిల్లు ఫస్ట్ టైం అని మొత్తం మార్చి ఈ డబ్బుని ఎవరికో ఇవ్వాలన్న హిడెన్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆపాలి. 90% వర్క్ జరిగింది. ఈ క్షణంలో ఆపాల్సిన అవసరమే లేదు అసలు.
బెంగళూరు శివార్లోని ఫామ్ హౌస్ లో ఇటీవల జరిగిన రేవ్ పార్టీకి హాజరైన వారిలో ఒక తెలుగు సినీ నటి సహా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సేకరించిన రక్త నమూనాల ఫలితాలను విడుదల చేసిన అధికారులు పుట్టినరోజు వేడుక పేరుతో జరిగిన రేవ్ పార్టీకి 103 మంది హాజరైనట్లు తెలిపారు. అందులో 73 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నుంచి MDMA మాత్రలు, క్రిస్టల్స్, హైడ్రో గంజాయి, కొకైన్, లగ్జరీ కార్లు, డీజే సామాగ్రి, 1.5 కోట్ల రూపాయల విలువ చేసే ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. అక్కడి పార్టీకి హాజరైన వారందరి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా 59 మంది పురుషులు, 27 మంది మహిళల నమూనాలు పాజిటివ్ గా వచ్చిందని వివరించాయి. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన వారందరికీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు జారీ చేసిందని తెలిపాయి. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ బీజాపూర్ సరిహద్దులో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. ఇంద్రావతి ఏరియా కమిటీ 16 ప్లాటూన్లకు చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి ఈ ఉదయం 11 గంటల నుంచి కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు తారసపడిన నక్సల్స్ కాల్పులు ప్రారంభించారని నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. వెంటనే బలగాలు జరిపిన ఎదురుకాల్పులో 7 నక్సల్స్ హతమైనట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి 7 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 112 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర థానే జిల్లా డొంబివిలిలోని ఆముదాన్ రసాయన పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 7 మృత్యువాత పడ్డారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ మధ్యాహ్నం 1 గంట సమయంలో బాయిలర్ పేలి ఒక్కసారి మంటలు వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మంటలు పక్కనే ఉన్న పరిశ్రమలకు కూడా వ్యాపించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా పొగ అలుముకోగా ప్రమాదం బారిన పడి 6 చనిపోయినట్లు మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్ తెలిపారు. చనిపోయిన వారంతా పక్కనే ఉన్న పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులని ఆయన వివరించారు. ఆముదాన్ రసాయన పరిశ్రమలో పేలిన బాయిలర్ కొన్ని నెలల నుంచి ఆపరేషన్లో లేదని, కొన్ని రోజుల క్రితమే పునః ప్రారంభించినట్లు చెప్పారు. పేలుడు ధాటికి పరిశ్రమ పక్కనే ఉన్న ఇళ్ల కిటికీల అద్దాలు ధ్వంసమైనట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో 6వ విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారానికి ఈ సాయంత్రం తెరపడింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుండగా 889 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాటు చేసింది. ఈ విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో హర్యానాలో 10, దేశ రాజధాని ఢిల్లీలోని 7 సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 14, బీహార్లో 8, జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానాలున్నాయి. ఒడిశాలో 6 లోక్సభ స్థానాలు, 42 శాసనసభ నియోజకవర్గాలకు ఈ విడతలోనే పోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి 5 విడతల్లో 428 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగియగా ఎల్లుండి 58 చోట్ల ఎన్నిక జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ఈ నెల 20న జరిగిన 5వ విడత పోలింగ్ శాతాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. 5వ విడత పోలింగ్ జరిగిన రోజున 60.09% ఓటింగ్ నమోదైనట్లు తెలిపిన ఈసీ ఇప్పుడు 62.2% నమోదైనట్లు తుది గణాంకాలు విడుదల చేసింది. 5వ విడతలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఈసీ పేర్కొంది. 5వ విడత పోలింగ్ జరిగిన 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాల్లో 8.95 కోట్ల మంది ఓటర్లు ఉంటే పురుషులు 61.48%, మహిళలు 63% మంది ఓటేసినట్లు ఈసీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి 2.1 లక్షల కోట్ల రూపాయల డివిడెండ్ చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో స్టాక్ మార్కెట్లలో పాత రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఆర్బీఐ నిర్ణయం దేశ ఆర్థిక పటిష్టతను తెలియజేస్తోంది అనే అంచనాలతో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ట రికార్డుల్ని నమోదు చేశాయి. క్రితం సెషన్లో 268 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 1197 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 74,253 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సూచీ కాసేపు అమ్మకాల ఒత్తిడికి గురై 74,158 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత మదుపరులు కొనుగోళ్లకు దిగటంతో మార్కెట్లో సూచీలు క్రమంగా దూసుకువెళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 75,500 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. జనవరి 29 తర్వాత మరోసారి 75,000 బెంచ్ మార్కును అధిగమించిన సెన్సెక్స్ 75,418 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 23,000 బెంచ్ మార్కు చేరువలో ముగిసింది. ఇవాల్టి ట్రేడింగ్ లో నిఫ్టీ ఏకంగా 370 పాయింట్లు ఎగబాకి 22,968 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది.